నయీం కేసు కీలక మలుపు తిరిగింది. నయీంకు రాజకీయ నాయకులు, పోలీసుతో ఎలాంటి సంబంధాలు లేవని కోర్టుకు చెప్పింది రాష్ట్ర హోంశాఖ. ఇతర రాష్ట్రాల మావోయిస్టులు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో కూడా సంబంధాలు లేవని, నయీం కేసును సీబీఐకి అప్పగించే అవసరం లేదని కోర్టుకు తెలిపింది. నయీం వ్యవహారంపై సిపిఐ నేత నారాయణ వేసిన పిటిషన్పై దాఖలు చేసిన కౌంటర్లో ఈ విషయాలు వెల్లడించింది. రాజకీయ దురుద్దేశంతోనే నారాయణ పిటిషన్ వేశారని తెలిపింది. నయీంకు సంబంధించిన 175 కేసుల్లో ఇప్పటివరకు 16 ఛార్జ్ షీట్లు దాఖలు చేసినట్టు కోర్టుకు తెలిపింది హోంశాఖ. అలాగే అతనితో సంబంధాలున్నాయన్న సమాచారంతో కొంతమంది పోలీసులు, రాజకీయ నేతలను విచారించినట్టు కోర్టుకు వివరించింది. ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో పాటు రిటైర్డ్ డీఎస్పీ రవీందర్ రెడ్డి, మరో 11 మంది పోలీసులను విచారించినట్టు కౌంటర్ అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది హోంశాఖ. పూర్తి సమాచారం సంపత్ అందిస్తారు. సంపత్, హోంశాఖ కౌంటర్ ను ఎలా చూడాలి? ఆగస్టు 8న గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత దాదాపు చాలా కాలం పాటు సిట్ దర్యాప్తు కొనసాగిస్తూ వచ్చింది. దాంట్లో చాలా మంది పోలీస్ అధికారుల పేర్లు, పోలీసు సిబ్బంది పేర్లతో పాటుగా చాలా మంది రాజకీయ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ నారాయణ, ఎవరైతే సిపిఐ నారాయణ ఒక పిటిషన్ దాఖలు చేశారు, దాంట్లో హైకోర్టులో గతంలో దాఖలు చేస్తున్న పిటిషన్ లో స్పష్టం చేయడం జరిగింది. నయీం గ్యాంగ్స్టర్ తో చాలా మందికి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ రాజకీయ నేత పేర్లను కానీ, అలాగే పొలిటికల్ తో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏ ఒక్కరి పేరు కూడా తెరపైకి తీసుకురాలేదు. వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అంటూ విమర్శిస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై స్పందించిన హైకోర్టు దానిపై పూర్తి స్థాయిలో ఒక నివేదికను సబ్మిట్ చేయాలని కోరడం జరిగింది. దానిపైన దఫాలుగా సమయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ ద్వివేది ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. రిపోర్ట్ లో స్పష్టంగా 175 కేసులు నమోదు చేసిన విషయాన్ని, అట్లాగే దాదాపు 16 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిందిగా దాంట్లో స్పష్టం చేసింది. ఇక పోలీసు ఉన్నతాధికారులు కానీ, పోలీసు అధికారుల పాత్రకు సంబంధించినటువంటి విషయంలో తేల్చలేకపోయినట్టుగా చెప్పింది. అయితే విచారణలో భాగంగా టీడీపీ నేత, బీసీ సంఘం అధ్యక్షులుగా ఉన్న ఆర్ కృష్ణయ్యను ప్రశ్నించాం. ఆయనతో పాటుగా 11 మంది పోలీసు అధికారులను ప్రశ్నించామనే విషయాన్ని దాంట్లో స్పష్టం చేశారు. ఏదేమైనా చాలా విమర్శలను మూటగట్టుకుంది నయీం కేసులో. మొదటి నుంచి కూడా చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు, గతంలో రిటైర్డ్ డీజీపీలుగా ఉన్న వాళ్ళు స్వయంగా తామే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. అట్లాగే నయీం కేసు విషయంలో ఈగలాగితే దొంగ కదిలినట్టుగా చాలా మంది మేము కాదంటూ భుజాలు తట్టు చాలా మంది ప్రెస్ మీట్లు పెట్టారు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు వేసుకున్నారు. దాంతో పాటుగా రాజకీయ నేతలు, పోలీసు అధికారులు కోట్ల రూపాయలు కూడగొట్టారంటూ బహిర్గతంగానే చాలా విమర్శలు వచ్చాయి. దాంతో పాటుగా చాలా డాటా కూడా బయటకు వచ్చింది. పోలీసు అధికారుల అక్రమ సంపాదనకు సంబంధించిన వివరాలను కూడా చాలా మీడియాలకు అందించారు. మీడియాలో కూడా వాటిని పాయింట్అవుట్ చేస్తూ వాళ్ళకి సంబంధించిన అక్రమార్జన గురించి మెన్షన్ చేశారు. అట్లాగే నల్గొండ జిల్లాతో పాటుగా మహబూబ్ నగర్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఎక్కడైతే నయీం అండ్ గ్యాంగ్ అరాచకాలు చేసినటువంటి ప్రభావిత జిల్లాలు ఉన్నాయో తన ఇష్టానుసారంగా వివరించినటువంటి వ్యవహారంలో చాలా మంది పైన ఆరోపణలతో పాటుగా చాలా ఆధారాలని సేకరించినట్టుగా మొదట్లో చెప్పింది. దాంతో పాటుగా జైలు ములాఖతుల్లో కూడా జైలు సిబ్బందితో పాటుగా జైలు అధికారులకు చేతివాటం కూడా ఉందని చెప్పింది. కానీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత దాంట్లో అధికారులకు సంబంధించిన పాత్రల్ని తేల్చలేకపోయినట్టుగా దాంట్లో స్పష్టం చేసింది. అయితే 11 మంది అధికారుల పైన సంబంధించినటువంటి పేర్లను మెన్షన్ చేసింది. దాంతో పాటుగా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో రిమైండ్ రిపోర్ట్ లో కూడా చాలా మంది హైదరాబాద్ బేస్డ్ లో కావచ్చు, నల్గొండ జిల్లా బేస్డ్ లో కావచ్చు, చీఫ్ ఆఫీసులో పనిచేస్తూ డిఐజీ ర్యాంక్ నుంచి గతంలో పనిచేసినటువంటి డీజీపీ ర్యాంక్ లో పనిచేసినంత వాళ్ళందరితో కూడా సన్నిహిత్యం కొనసాగించేవాడు అనేటువంటి విషయాన్ని రిమైండ్ రిపోర్ట్ లో స్పష్టం చేశారు. దాంతో పాటుగా పేర్లను కూడా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు రాష్ట్ర హోంశాఖ సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ లో మాత్రం
ఎక్కడా కూడా పేర్లను స్పష్టం చేయకుండా అట్లాగే వాళ్ళకి సంబంధించిన నేర ప్రవృత్తి కావచ్చు, అక్రమార్జనకు సంబంధించిన విషయాలను దానిలో ఎక్కడా కూడా స్పష్టం చేయలేదు. 13 పేజీల రిపోర్ట్ ను హైకోర్టులో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది సబ్మిట్ చేశారు. దాంట్లో ఎంతమంది టీమ్స్ పనిచేసాయి, హిట్ ఎంతకాలంగా దర్యాప్తు చేసింది, ఎన్ని కేసులు నమోదు చేసిందనే విషయాలతో పాటుగా రికవరీకి సంబంధించిన అంశాలను మాత్రమే పేర్కొన్నారు. అయితే దీంట్లో అంటే నయీం అండ్ గ్యాంగ్ మొత్తం కూడా ఇల్లీగల్ వెపన్స్ ని పెట్టుకొని అడ్డగోలుగా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులతో పాటుగా రాజకీయ నేతల అండదండలతోనే అక్రమార్జన చేశాడనే విషయాన్ని మొదట బహిర్గతం చేసిన పోలీస్ శాఖ కొంత ఈ రిపోర్టు సమకూర్చే టైంలో కావచ్చు, లేదంటే ఆధారాలను సేకరించడంలో కావచ్చు, వాళ్ళందరినీ క్వశ్చనింగ్ చేయడంలో కావచ్చు, విచారణ కోసం మామూలుగా సాధారణ కేసుల్లో అయితే వాళ్ళకు నోటీసులు జారీ చేసి వాళ్ళని పిలిపించి మరి క్వశ్చనింగ్ చేస్తారు, ఉన్నటువంటి ఆధారాలను చూపించి వాటిని వాటిని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ కేసులో మాత్రం కొంత పోలీసుల నందతోరణి కనిపిస్తున్నటువంటి విమర్శలు ముట్టుకుంటుంది. చాలా మంది రాజకీయ పార్టీలు కూడా దానిపైన విమర్శనాస్త్రాలు వినిపించారు. చూడాలి, అంటే ఈ రోజు అయితే మాత్రం కేవలం నారాయణ దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన తన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసినటువంటి దానిపైన కౌంటర్ గా లేదంటే దానికి సమాధానంగా మాత్రమే ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఫైనల్ గా పోలీసు శాఖకు సంబంధించిన ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. దాని ఛార్జ్ షీట్లు అన్ని వేసిన తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ ను మెన్షన్ చేస్తామని చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కానీ లేదంటే అక్రమాలకు పాల్పడే అధికారులకు సంబంధించిన పాత్ర తెలుస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన విషయంలో కానీ, పోలీసు అధికారులు కానీ, రాజకీయ నేతలకు సంబంధించిన పేర్లను ఇందులో ఎక్కడా పేర్కొనలేదు. కేవలం టీడీపీ నేత బీసీ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్యకి సంబంధించిన విచారించినటువంటి ఒక విషయాన్ని స్పష్టం చేశారు. దాంతో పాటుగా 11 మంది పోలీసు అధికారులకు సంబంధించిన పేర్లను మెన్షన్ చేశారు. కేవలం వాళ్ళను విచారణలో భాగంగా సాక్షులుగా కావచ్చు, వాళ్ళ దగ్గర ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళను ప్రశ్నించినట్టుగా మాత్రమే దాంట్లో స్పష్టం చేశారు. కానీ నిందితుల జాబితాలో కానీ, అక్యూజ్డ్ గా కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన ఆధారాలు సేకరించినట్టుగా ఏ రాజకీయ నేత పేరు కానీ, అట్లాగే ఏ పోలీస్ అధికారి పేర్లు కూడా దాంట్లో స్పష్టం చేయలేదు. ఓకే సంపత్.